బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో దోపిడీకే పాల్పడిందని కవిత లేఖతో స్పష్టమైందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన పాపాలను కవిత బయటపెట్టారని అన్నారు. దోచుకున్న సొమ్ము పంచుకోవడంలోనే కల్వకుంట్ల కుటుంబంతో పంచాయతీ మొదలైందని అన్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర సంపద, ప్రజల కష్టాన్ని కల్వకుంట్ల కుటుంబమే దెయ్యాల్లా దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కల్వకుంట్ల కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందని ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న ఆ దెయ్యాలెవరో కవిత తెలంగాణ ప్రజలకు చెప్పాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ మేము పదే పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని ఒక దయ్యాల లెక్క పీల్చి 1,00,000 కోట్లు దోచుకున్న బంగారు కుటుంబం ఈ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పినాము. ఇది కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్లాల కుటుంబం అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న కవిత గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి తను కూడా అదే మాటని అంగీకరించడం జరిగింది. ఈరోజు పంచాయతీ కేవలం వాళ్ళ కుటుంబం మధ్యలో ఉంటే మాకు దాంతో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ దోచుకున్న 1,00,000 కోట్ల పంపకాలతోటి వచ్చిన పంచాయతీ కాబట్టి ఇది ఆ 1,00,000 కోట్లు దోచుకున్న మరి దయ్యాలు ఎవరు? కేసీఆర్ గారిని అన్నారా, లేదా కేటీఆర్ దయ్యమని అన్నారా, సంతోష్ రావు దయ్యమని అన్నారా, హరీష్ రావు దయ్యమని అన్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఇంకే నాయకులని దయ్యాలని చెప్పి మీరు ఉద్దేశించి మాట్లాడినరో దానికి స్పష్టత తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మా కాంగ్రెస్ పార్టీ కానీ